ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పాన్ ఇండియా సినిమా అనగానే వందల కోట్లు మంచినీళ్ళలా ఖర్చు పెట్టడమేనా? ఒక సినిమా సక్సెస్ పెట్టిన బడ్జెట్లో ఉంటుందా, లేకపోతే బలమైన కంటెంట్లో ఉంటుందా? అద్భుతమైన క్లాసిక్ సినిమా తీయాలంటే భారీ సెట్టింగ్లు, వందల కోట్ల కలెక్షన్ల లెక్కలు ఖచ్చితంగా ఉండాల్సిందేనా? ఈ విషయాలపై కమల్ హాసన్ ఇచ్చిన క్లారిటీ ఏంటో తెలుసా? పాన్ ఇండియన్ సినిమా అంటే భారీ ఖర్చుతో కూడుకున్న పని అయిపోయింది. ఇప్పుడు వందల కోట్లు పెడుతున్నారు కానీ కంటెంట్ మీద ఫోకస్ చేయట్లేదనే విమర్శలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. పెట్టే బడ్జెట్, వచ్చే వసూళ్ల రేస్ మధ్య క్రియేటివిటీ పూర్తిగా వెనకబడిపోతుందని కమల్ హాసన్ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పుడు సినిమాకు ఎంత ఎక్కువ ఖర్చు పెడితే అంత గొప్పగా ఫీల్ అవ్వడం కాదని, కంటెంట్ గొప్పగా ఉంటేనే మంచి సినిమా అవుతుందన్నారు కమల్. 15 లక్షలతో తీసిన పుష్పక విమానం సినిమా ఇప్పటి లెక్కల్లో వందల కోట్లకు విలువైన కంటెంట్ను అందించిందని ఆయన గుర్తు చేశారు. ఎక్కువ టైం, భారీ ఖర్చుపై కాకుండా కంటెంట్ మీద ఫోకస్ చేయాలంటూ చురకలంటించారు లోకనాయకుడు. కమల్ అన్నారని కాదు కానీ సంగీతం తీసిన భైరవ ద్వీపం, ఆదిత్య 369, పుష్పక విమానం లాంటివన్నీ దశాబ్దాలు గడిచినా కొత్తగా ఉంటాయి. బడ్జెట్తో పని లేకుండా క్రియేటివిటీతో మెప్పించిన సంగీతం 94 ఏళ్ల వయసులో సినిమా అంతా పాటలతోనే సింగ్ గీతం అంటూ జూన్ 11న వస్తున్నారు ఈయన. మొత్తానికి కమల్ చెప్పిన కంటెంట్ మంత్రం మన దర్శకులను ఆలోచింపచేస్తుందా లేదా చూడాలి.